మోడీ అన్యాయం వైపుంటే రాహుల్ న్యాయం వైపు ఉన్నారని అన్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కాంగ్రెస్ ను కథం చేయాలనుకుంటున్న కేసీఆర్ మోడీల కుట్రలను పటాపంచలు చేస్తామన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు విజయశాంతి. జిల్లా పరిధిలోని చాలా పరిశ్రమలు మూతపడే స్థితికి వచ్చాయన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పరిశ్రమలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. రెస్పాన్స్ బాగుందండి, క్యాడర్లో కూడా బాగుంది. అండ్ ఏమిటంటే మార్పు కావాలని చూస్తున్నారు ప్రజలు కూడా. టీఆర్ఎస్ ఒక ఎంపీ ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలేదు, అసలు మనిషి కూడా ఎక్కువ కనపడలేదు, కాన్స్టిట్యున్సీ ఎక్కడ తిరగలేదు. మరి అలాంటి తిరగని డెవలప్మెంట్ చేయని వ్యక్తిని మళ్ళీ మేము ఎందుకు గెలిపించాలి అని పబ్లిక్లో ఉంది. సో ఈసారి ఒక మార్పు కోసం కోరుకుంటున్నారు. అండ్ గాలి అనిల్ కుమార్ అన్నది మాతో పాటు ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి. మరి ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఆయన గెలిచే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇవాళ ఏ సంఘటన జరుగుతుందో ఇలాంటివి ఒక స్టేజ్లో వచ్చిందండి, ఒకప్పుడు కూడా జరిగింది కాంగ్రెస్కి. అయినా దాని తర్వాత ఏం భయపడలేదు. క్యాడర్ ఉంది, క్యాడర్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది కాంగ్రెస్కి. మా వెన్నెముక లాంటి వాళ్ళు బతికించుకున్నారు కాంగ్రెస్ని. అప్పుడు కూడా చాలామంది వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, నిలబడ్డారు, అధికారంలోకి వచ్చారు, పరిపాలించింది కాంగ్రెస్. ఇవాళ మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. క్యాడర్ అందరూ ఉన్నారు, ఎవరు క్యాడర్ వెళ్తలేదు. నాయకులు వెళ్ళిపోతున్నారు, పాత నాయకులు పోతున్నారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త రకంగా మీరు చూడబోతున్నారు మన కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ అద్భుతంగా ఉంటుంది. కొత్త నాయకులతో చిత్తశుద్ధితో పని చేసే వాళ్ళు మాకు వస్తారు. వాళ్ళని ప్రజలు కూడా డెఫినెట్గా ఆదరిస్తారని మేము అనుకుంటాం. నేను మెదక్ జిల్లా తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ చూసినా, ఏ కాన్స్టిట్యున్సీ చూసినా ఒక బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జనాలు. ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులుగా అయి ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసింది కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ ఎక్కడ చూసినా శూన్యమే. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే నేను నా వంతు పార్లమెంట్లో నా గొంతుగా వినిపించి మన ప్రాంతాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయాన్ని నేను నెరవేరుస్తా. ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు కంపెనీలను, ఇంకా కొత్త కంపెనీలకు తేవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి జనాలే రేపు ఆ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఈరోజు ప్రతిపక్షం లేకుండా మరి ఆపోజిషన్ వాళ్ళను సంతలో పశువును కొన్నట్టే కొనేస్తూ ఉన్నారు. అదొక్కటి ప్రజలంతా ఆలోచించాలి. రేపు రాబోయే 11వ తారీఖు నాడు మీరు అందరూ ఆలోచించి చేతి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతోటి నన్ను గెలిపియాలి.